రజనీ గారు నమస్తే అండి. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా లేదంటే కొన్ని నెలలుగా సినిమా టికెట్‌లకి సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి హాట్ టాపిక్‌గా మారిన పరిస్థితి. అసలు మీకేమనిపిస్తోంది? ఈ టికెట్ల రేట్ల పైన ప్రభుత్వానికి, సినీ రంగానికి మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగుతా ఉన్న పరిస్థితి కదా! మీకేమనిపిస్తోంది? నమస్తే అండి. ముఖ్యంగా మనకి అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలేంటంటే, ఈ కరోనా టైంలో గానీ, లేకపోతే మొన్నొచ్చిన వరదల టైంలో గానీ, ఈ వర్ష బీభత్సం వలన పంటకు జరిగిన నష్టం గురించి డిస్కస్ చేయొచ్చు. పంట నష్టం ఎంత ఇవ్వచ్చో డిస్కస్ చేయొచ్చు. నిత్యావసర వస్తువులు ఎంత పెరుగుతుందో డిస్కస్ చేయొచ్చు. పెట్రోల్ రేట్లు ఎలా తగ్గించాలనేది డిస్కస్ చేయొచ్చు. ఇవన్నీ వదిలేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన అంశంగా భావించి, ఎందుకు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమా రేట్లను మాత్రమే అంటే వాటికి సంబంధించిన కాస్ట్ మాత్రమే తగ్గించాలి అనుకున్నారు. ఇది ప్రజలకి నిత్యావసర వస్తువులు అంటే రెగ్యులర్‌గా చేసేది కాదు కదండీ. అంటే మంత్లీ వన్సో లేకపోతే మంత్లీ ట్వైసో అట్లా వెళ్ళేటప్పుడు వాటికి సంబంధించి ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీంట్లో అరౌండ్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి పెట్టే ఖర్చు రీజనబుల్‌గా ఉన్నా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి ఒక ఇన్‌కమ్ తెస్తున్నా, లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి హీరోకి ఒక ప్రాఫిటబుల్ ఇవ్వాలనుకుంటున్న వ్యక్తులు ఎవరైనప్పటికీ అది బ్లాక్‌లో కొనుక్కొని చూస్తారు. లేకపోతే సినిమా టికెట్ రెండింతలైనా, మూడింతలైనా కొనుక్కున్న తాపత్రయంతో కొంటారు. అది ఎప్పుడో ఒకసారి జరిగే ఇష్యూ అండి. సో, దాని మీద అంత కీలకమైన చర్చలు జరపడం, అసెంబ్లీలో ఒక ముఖ్యమైన సమయాన్ని ఇటువంటి వాటికి కేటాయించడం అనేది పూర్తిగా తప్పని భావిస్తున్నానండి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల్లో ఈరోజు ఆయిల్ ధర ఎలా పెరుగుతుందంటేనండి, వేరుశనగ పంట మనకు అనంతపురం ఇటు కొన్ని ఏరియాల్లో అది ప్రముఖమైన పంట. అంటే వేరుశనగ గింజలు మన దగ్గర దొరుకుతూ నూనె రేటు మాత్రం రెండింతలు ఎందుకు అయిపోతుంది? అంటే వేరుశనగలని నూనె చేయడం మనకి చేత కాదా? ఒకవేళ చేత అయితే ఎందుకు కాస్ట్ పెరుగుతుంది? నిత్యావసర వస్తువుల్లో ఇది పెట్టండి. లేకపోతే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు లేక చాలామంది గతంలో ప్రాణాలు కోల్పోయారు. సో, అటువంటప్పుడు ఇప్పుడు కరోనా లిటిల్ బిట్ తక్కువగా ఉన్న టైంలో ఆక్సిజన్ సిలిండర్ ఎలా పెంచాలి? ఆక్సిజన్ సిలిండర్‌కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎలా స్టార్ట్ చేయాలి? గవర్నమెంట్ హాస్పిటల్‌లో బెడ్స్ ఎలా పెంచాలి? బ్రాంచెస్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎలా మోటివేట్ చేయాలి? ఇది ఆలోచించకుండా ఒక సినిమా పరిశ్రమో, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్‌నో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్‌నో, లేకపోతే బాలకృష్ణ గారినో ఒక దెబ్బ తీయడం కోసమో, లేకపోతే వాళ్ళకి ప్రాఫిట్స్ రాకుండా ఉండడం కోసమో ఇటువంటి తుచ్చమైన చర్యలుగా భావించొచ్చండి. ఎందుకంటే అదొక పెద్ద ఇష్యూనే కాదు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ సాధారణ ప్రజలు కూడా సినిమా టికెట్ రేట్ ఎక్కువైపోయింది, దయచేసి తగ్గించండి అని ఎవడు అడగలేదండి. పెట్రోల్ రేట్లు తగ్గించండి, నిత్యావసర వస్తువులు తగ్గించండి, కరెంటు బిల్లులు రేట్లు పెంపు వచ్చేస్తున్నాయి అవి తగ్గించండి, సరైన పెన్షన్స్ రావట్లేదు, మాకు పథకాలు అందట్లేదు. సో, వీటి గురించి డిస్కస్ జరుగుతున్నప్పుడు వీటి గురించి మీరు అసెంబ్లీలో డిస్కస్ చేయండి. వీటి గురించి ఎలా తగ్గించాలో ఆలోచించండి. అంతేకాని ఒక సినిమా టికెట్లు తగ్గించడం గురించి మీరు అసలు అసెంబ్లీలో డిస్కస్ చేశారంటేనే అసలు ఇంతవరకు ఏ అదర్ స్టేట్స్‌లో కూడా అసెంబ్లీలో ఇలాంటి ఇష్యూస్ గురించి డిస్కషన్ జరగలేదండి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఇయర్లీ ఎప్పుడో ఒక్కొక్కసారి శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ఇలా జరుగుతున్న కొద్ది టైంలో చాలా కీలకమైన అంశాల గురించి డిస్కస్ చేయాలండి. సో, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ అండి. అసలు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక ఇష్యూ ఏంటంటే సినిమా టికెట్‌లు రేట్లు తగ్గించడం. అంటే అప్పుడు చాలామంది అడిగారండి. మరి మందు రేట్లు ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారండి. మందు రేట్లు పెంచడం వల్ల మందు తాగేవాళ్ళు తగ్గుతారు. సో, మందు తాగేవాళ్ళు తగ్గడం వలన వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాకు రాష్ట్రానికి ఇన్కమ్ రాకపోయినా పర్లేదు, మందు తాగేవాళ్ళు తగ్గాలి అన్న ఇష్యూతో 3 విడతలుగానో ఏదో స్టార్ట్ చేసి బెల్ట్ షాపులు తగ్గిస్తూ, మందు రేట్లు పెంచుతూ సొంత మందు తయారీది స్టార్ట్ చేసినారండి. అప్పుడేమైంది? మందు రేట్లు పెంచడం వల్ల రాష్ట్ర ఇన్కమ్ తగ్గిందా? పెరిగిందా? చాలా పెరిగిందండి. అసలు డబల్ కాదు, త్రిబుల్ కాదు, ఇంకా ఎక్కువైపోయిన ఇన్కమ్ వచ్చింది. సో, మందు రేట్లు పెంచడం వల్ల తాగేవాళ్ళు తగ్గారా? లేదు కదా! సో, మీరు ప్రపోజల్ ఏంటంటే రేట్లు పెంచడం వల్ల తాగేవాళ్ళు తగ్గిపోతారని. సో, ఇప్పుడు కూడా సినిమా పరిశ్రమలో అదే చేయండి. రేట్లు బాగా పెంచితే, ఒకవేళ రేట్లు బాగా పెంచితే చూసేవాళ్ళు తగ్గుతారు. అంటే బాలకృష్ణ గారి అభిమానులు తగ్గుతారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తగ్గుతారు, ఎన్టీఆర్ గారి అభిమానులు తగ్గుతారు. సో, ఈ రకంగా ఆలోచించినప్పుడు మీరు సినిమా రేట్లు గనక పెంచితే, అంటే టికెట్ రేట్లు పెంచితే చూసేవాళ్ళు తగ్గిపోతారు. వాళ్ళకి ఫ్యాన్స్ తగ్గిపోతారు. మీరు ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేరు? మందు గురించి మీరు అంత గొప్ప ఎస్టిమేషన్ ప్లాన్ వేసి మందు తాగేవాళ్ళు తగ్గాలంటే కాస్ట్ ఖచ్చితంగా పెరగాల్సిందే అన్నారు. ఈరోజు మీరు కాస్ట్ పెంచండి, సినిమాలు చూసేవాళ్ళు చాలామంది తగ్గిపోతారు. అసలు రూ. 200 టికెట్‌ని 500 చేయండి, నిజంగా చూసేవాళ్ళు తగ్గిపోతారు. సినిమా ఇండస్ట్రీ కుంగబడిపోతుంది. నిజంగా డెవలప్‌మెంట్ అనేది ఉండదు. మరి ఎందుకు అలా ఆలోచించట్లేదు? అంటే మీకు అవసరమైనప్పుడు ప్రపోజల్ మందు రేట్లు పెంచేయచ్చు, టికెట్ రేట్లు మాత్రం తగ్గించాలి.
సో మందు రేట్లు పెంచడం వల్ల ఇన్కమ్ తగ్గుతుంది, తాగే వాళ్ళు తగ్గుతారన్న మీకు ఈరోజు రాష్ట్రానికి డబల్ ఇన్కమ్ వచ్చేసింది. మరి సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే రాష్ట్రానికి ఇన్కమ్ తగ్గుతుందా, సినిమా ఇండస్ట్రీకి ఇన్కమ్ తగ్గుతుందా? అసలు ఒక ప్రైవేట్ సంస్థల మీద ప్రభుత్వ పంజా ఏంటండి? అసలు చాలా దారుణం అనమాట. ఏ ఏ కంపెనీ వాడికి ఇష్టం వచ్చిన రేటు వాడు పెట్టుకుంటాడు, కొనే వాళ్ళు కొంటారు, లేకపోతే మానుకుంటారు. సో వాడు సొంత తయారీ అనుకోండి. సో అటు మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడూ పెడుతున్న రేట్లు తగ్గించి పల్లెటూరులో రూ. 15 ఉండాలి, రూ. 20 ఉండాలి, రూ. 35 ర్యాష్ రేటు, సిటీలో అయితే రూ. 100 ఉండాలి అంటే ఇక్కడ నష్టపోయేది మీరు గుర్తుపెట్టుకోండి, నష్టపోయేది సినిమా హీరోలు కాదండి. ఒక పరిశ్రమదారులో లేకపోతే సినిమా టికెట్లు అమ్మేవాళ్ళు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోతుంది. సో మీరు ఇండైరెక్ట్గా కొంతమంది ఉద్యోగులకి ఇన్కమ్ తగ్గిస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగ భృతిలాగా తయారైందండి. సో సినిమా టికెట్లు తగ్గించడం అనేది పూర్తిగా ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అండి. దయచేసి ఈ కాన్సెప్ట్ని తీసేసి యథాతథంగా ఉంటే అటు సినిమా ఇండస్ట్రీకి కానీ, ఇటు ఫిల్మ్ స్టార్స్ కానీ, ఇటు సాధారణ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటుందండి. మేము ఎవ్వరం బాధపడట్లేదు సినిమా టికెట్ రేట్లు పెరిగినాయని. మేము బాధపడే అంశాలు చాలా ఉన్నాయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ లేవండి, ఒక బెడ్ మీద 2-3 ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. పెట్రోల్ రేట్లు చాలా ఎక్కువైపోయినాయి. తర్వాత నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయినాయి. అసలు ఆయిల్ రేట్లు అయితే మన దగ్గర పండే నిత్యావసర వస్తువులు ఏదైతే వేరుశనగ పంట ఉంది, సన్ఫ్లవర్ ఉంది, వీటన్ని పంటలు మన దగ్గర ఉండి వాటిని నూనెగా మార్చి ఆయిల్ రేట్లు ఎందుకు పెరిగిపోతుందో అర్థం కావట్లేదండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫ్యాక్టరీస్ పెట్టండి, వేరుశనగ నూనెను తయారు చేసే ఫ్యాక్టరీస్ పెట్టండి, కొబ్బరి నూనె ఫ్యాక్టరీస్ పెట్టండి, సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్యాక్టరీస్ పెట్టండి. మీరే తయారు చేయండి, ఆయిల్స్ మేమే కొంటాము. అంతేకాని మందు తయారు చేసి మీరే సప్లై చేయడం ఎందుకండి? సో ఈ రకంగా చేస్తే ప్రజలకు కొంచెం దగ్గర భావం ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళు ఉంటారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరే చెప్పిన ఉద్దేశం రేట్లు తగ్గించాలి అని ప్రజల గురించి ఆలోచించారు కాబట్టి ఇంకొక చిన్న సలహా అండి. ఇదేంటంటే ప్రజలకి నిత్యవసరం కంటే మించినది ఈ సిమెంట్ రేట్లు అండి. ఈరోజు సిమెంట్ రేట్లు అందరూ అంటే 350, 400, 300 ఈ 300 పైనే ఉన్నాయండి. ఏవి చూసినా రూ. 200 వచ్చే సిమెంట్ బస్తానే లేదండి. సో మీరు మీ సొంత కంపెనీ ఉంది కాబట్టి భారతీయ సిమెంట్ది మీరు ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలని మీరు భావిస్తే అన్ని సిమెంట్లు వాళ్ళు ప్రాఫిట్ కోసం తీసుకుంటారండి. మీరు మాత్రం ప్రజల కోసం ఆలోచిస్తారు కాబట్టి మీ సొంత కంపెనీ సిమెంట్ రేటు రూ. 150 పెట్టండి, రూ. 100 పెట్టండి, పూర్తిగా ఫ్రీగా ఇవ్వకండి, పర్లేదు, రీజనబుల్ రేట్కి పెట్టండి. దానికి దీనికి కాస్ట్ వేరియేషన్ చూపించండి. అది ఒక 300 అనుకోండి, మీది 150కి పెట్టండి, 200కి పెట్టండి, రూ. 100 వేరియేషన్. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు సొంత ఫ్యాక్టరీ నుంచి తక్కువ రేటుకి వచ్చిందని ప్రజలు భావిస్తారు. తర్వాత మీ సాక్షి పేపర్ ఉంది కదండి, సాక్షి పేపర్లో ఇంగ్లీష్ ఎడిషన్ రెడీ చేయండి. సో దానివల్ల ఏంటంటే ప్రజలకి ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. పేపర్ రూపాయికి అమ్మండి. సో ఇది ప్రజలకి మీరు దగ్గర భావం, మీ సొంత కంపెనీ నుంచి తక్కువ రేట్లతో ఇచ్చిన ఒక ఫీలింగ్ వస్తుంది. అంతేగాని సినిమా ఇండస్ట్రీ ఒక పడిపోవాలనో లేకపోతే సినిమా టికెట్లు తగ్గిపోవాలనో ఇంత గొప్ప ఆలోచన చేస్తున్న మీరు భారతీయ సిమెంట్ రేటు తగ్గించండి, సాక్షి పేపర్ రూపాయికి ఇవ్వండి, ఇంగ్లీష్ ఎడిషన్ రెడీ చేయండి. ప్రజలు ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలాగా, ఇంగ్లీష్ చదవడం ఎలాగని పేపర్ చదవడం వల్ల నేర్చుకుంటారండి. ది హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఒకప్పుడు రూపాయిన్నర, రూ. 2 అట్లా వచ్చేదండి. సో మీరు రూపాయికి వేయండి. ఆంధ్రాలో సాక్షి పేపర్ రూపాయికి వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. ఆంధ్రాలో భారతీయ సిమెంట్ రూ. 200కి కొనుక్కోవచ్చు. అది కేవలం ఒక ఆంధ్రాలోనే, ఎందుకంటే వాళ్ళ సొంత కంపెనీ కాబట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఇంకా సన్నిహిత భావంతో ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయంగా భావిస్తాం. సో అయితే అసలు ఈ సినిమా టికెట్ల అంశం తెరపైకి రావడానికి ప్రధాన కారణం గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన అధికార పక్ష నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి. ఈ సందర్భంగానే ఈ సినిమా టికెట్ల రేట్ల అంశం అనేది తెరపైకి వచ్చింది అంటూ ఒక వార్త వినిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కేవలం పవన్ కళ్యాణ్ పైన కక్షతోనే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అంత అంటే పవన్ కళ్యాణ్ గారి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇది ఒక్కటే ఇష్యూ కనపడితే నాకైతే తెలియట్లేదండి. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పినారు, లాస్ట్ టైం నెల్లూరులో కూడా చాలా థియేటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళవే ఉన్నాయని, చాలా చోట్ల డబ్బు ఎక్కువ ఉండి వాళ్ళే సొంత సినిమా హాల్స్ పెట్టుకున్నారని. సో నష్టపోతే వాళ్ళే నష్టపోతారు, నాకే ఉంటుంది నష్టం ఉంటుంది. సో ఒక సినిమా టికెట్లు రేటు తగ్గించినందువల్ల ఒక యాక్టర్కి ఇచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఏమీ తగ్గవు. కాకపోతే మీరు చేసే పని వలన పాపం ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, తర్వాత ఇక్కడి నుంచి వచ్చి సినిమాకి సంబంధించిన థియేటర్ ఓనర్స్ కానీ వాళ్ళు లాస్ట్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళ గురించి ఆలోచించి నేను చెప్పిన వర్షనే కానీ నాకు ఏ సినిమాకైతే ఒక 2 కోట్లు ఇస్తానన్నారో, ఒక 10 కోట్లు ఇస్తానన్నారో, నాకు ఇచ్చే ఇన్కంలో రూపాయి కూడా తగ్గదు. సో నష్టపోయేది ఈ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి పర్సన్స్ కాబట్టి ప్రజలు ఇష్టంగానే కొనుక్కొని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి లేని బాధ మీకెందుకు అనేసి ఉద్దేశంతో ఆయన చెప్పారండి. అది కరెక్ట్గానే చెప్పవచ్చు. ఎందుకంటే ఒకళ్ళ సినిమా టికెట్లు రేటు తగ్గించిందని వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ తగ్గిస్తారంటే
అది మనం నమ్మశక్యంగా లేదు. సో వాళ్ళ రెమ్యూనరేషన్ పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా కూడా రిలీజ్ది డిలే ఎందుకు అయిందంటే బహుశా సినిమా టికెట్ల వల్ల అని కొంతమంది అన్నారు. సినిమా టికెట్లు రేట్లు తగ్గిస్తే థియేటర్స్ రన్ చేయలేమని చాలా థియేటర్స్ క్లోజ్ చేశారు. సో ఈ ఇష్యూ తెర మీదకి నుంచి వెలుగులోకి వచ్చి ఒక ఆన్సర్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే, సొల్యూషన్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే థియేటర్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత జనవరి నుంచి అది ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయ్యి అప్పుడు రిలీజ్ అవుతుందండి. అప్పుడు భారీ ప్లాన్తో రిలీజ్ అవుతుంది. భారీ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు థియేటర్స్ ఓనర్లు. ఎందుకంటే కరోనా టైంలో పూర్తిగా వాళ్ళు లాస్ అయిపోయినారు. సో ఇప్పుడు టికెట్ కొనుక్కునే మేము 100ది 200 రూపాయలు కొనుక్కోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మాకు ఇష్టమైన హీరో సినిమా చూస్తున్నప్పుడు 100కి 200 పెట్టినా నష్టమేం లేదు. అసలు ఎప్పుడూ ఒక్కసారి అండి. ఒకవేళ భీమ్లా నాయక్ నచ్చితే ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. రోజుకి ఒకసారి చూడమండి, నెలకి 10 సార్లు చూడమండి. సో ఒకసారి పెట్టేది కాబట్టి ఒకటికి 2 రూపాయలు ఎక్కువ పెట్టినా పర్లేదు అనిపిస్తుందండి మాకు. సో మాకు లేని బాధ మీకెందుకు? సో దయచేసి ఈ ఇష్యూని ఇంకా క్లోజ్ చేస్తే బెటర్గా ఉంటుందండి. అంటే ప్రభుత్వ వర్షన్ ఎందుకని ఆలోచించట్లేదు ప్రజలు కానీ, లేదంటే సినీ పెద్దలు కానీ? ప్రభుత్వం చెప్తా ఉంది మధ్యతరగతి కుటుంబం కానీ, లేదంటే పైన ఉండేటువంటి కుటుంబీకులు కానీ ఎవరైనా సినిమాకి మీరు అన్నట్లుగా 100-200 పెట్టుకుని వెళ్తారు. కానీ దిగువ మధ్య తరగతి ఉన్న వాళ్ళు అందరూ కూడా వినోదాన్ని అనుభవించాలి, అందుకే మేము టికెట్ల రేట్లు తగ్గించామంటూ ప్రభుత్వం చెప్పుకొస్తా ఉన్న పరిస్థితి. మరి అది ఎందుకని ఆలోచించట్లేదు? దిగువ ప్రజలకు కానీ, పవర్టీ లైన్కి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, పేదవాళ్ళ గురించి కానీ ఆలోచించే విషయాల్లో ఆలోచించండి. వాళ్ళు ఏదో రిలాక్సేషన్కి 100 రూపాయలతో తాగేసి ఒక మేస్త్రి పనో, ఒక పొలం పనో, ఒక బాడుగుల పనో చేసుకునేవాడు రిలాక్స్ అయిపోవడానికి తాగే మందుని మాత్రం 100ది 250 పెట్టేసి మీరే సొంత తయారీ చేసేసి వాడిని అక్కడ ఇబ్బంది పెడుతున్న టైంలో వాడు అసలు పేదవాడు పోయి ఒకసారి చూస్తాడు సినిమా, నెలలో ఒకసారి చూస్తాడు. వాడికి అంత టైం ఉండకపోవచ్చు, ఒకసారి చూస్తాడేమో, వాడికి అంత డబ్బు ఉండకపోవచ్చు. కానీ మీరు చెప్తున్న వర్షన్ ఏంటంటే రోజు తాగే మందు రేట్లు మాత్రం మీరు పెంచుకోవచ్చు, నెలలో ఒకసారి చూసే సినిమా మాత్రం మీరు మాత్రం రేట్లు తగ్గించి పేదవాడికి అందుబాటులో మీరు ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో ఉన్నారంటే సాధారణ ప్రజలు ఏమన్నా పిచ్చి వాళ్ళ నమ్మడానికి? మీరు తగ్గించాల్సిన వాటిలో తగ్గించండి. ప్రజలకు అందుబాటులో ఉండేవే ఉన్నట్టే తగ్గించండి. నిత్యావసర వస్తువులు ఒకప్పుడు 500 అయితే సరుకులు వచ్చేసేది. ఈరోజు 500కి కూరగాయలు కూడా రావట్లేదు. ఎందుకంత దారుణంగా పరిస్థితి అయిపోయిందో అర్థం కావట్లేదు. సో ముఖ్యంగా పేదవాడు నెలకొకసారి చూసే దాని గురించి ఆలోచించకండి. రోజు తాగే మందు రేటు 100ది 2 అయిపోతుంది అంటున్నాడు. సో దాని గురించి ఆలోచించండి. మందులో క్వాలిటీ లేదంటున్నాడు, కాస్ట్ పెరిగిపోతుంది అన్నాడు. అయినా దరిద్రంగా మందు మనమే తయారు చేయండి. అదేదో వేరుశనగలు మనకు దొరికితే మనం వేరుశనగ నూనె తయారు చేసుకుంటే అది 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది, మన రాష్ట్రానికి అదొక ఇన్కమ్ అవ్వచ్చు. అంతేగాని మందు తయారు చేసి మనమే పేర్లు పెట్టుకొని మనమే బ్రాండ్ రిలీజ్ చేసి దాని కాస్ట్ మనమే పెంచుకుంటూ దీనివల్ల క్వాలిటీ లేని మందు తాగడం వల్ల చాలామంది అస్వస్థత గురవడానికి బారిన పడితే వీటిని ట్రీట్మెంట్ ఇచ్చే గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో లేవండి, ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేవు, బెడ్స్ అందుబాటులో లేవు. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారండి. అందుకనే ముఖ్యమైన విషయం నెలకు ఒక్కసారి చూసే సినిమాకి, రోజు తాగే మందుకి, నిత్యావసరం వాడుకునే వస్తువులకి వీటన్నిటికీ కంపారిజన్ చేసుకొని మీకు వేటిని తగ్గించాలనిపిస్తే వాటిని తగ్గించండి. ఒకవేళ ఆయిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగిపోతే మనం ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వెహికల్స్ ఎలా రిలీజ్ చేయాలి వీటి గురించి ఆలోచించండి. లేకపోతే పెట్రోల్ రేట్లు ఆంధ్రాలో ఎలా తగ్గించాలి, ₹1 తగ్గితే ఎంత బెటర్గా ఉంటుంది సాధారణ పౌరుడికి, ఇదంతా ఆలోచించండి సార్. అన్నెసరీ టాపిక్స్ గురించి అసెంబ్లీలో విలువైన టైంని వేస్ట్ చేయకండి. దయచేసి టికెట్ రేట్లు తగ్గించమని ఏ ప్రజలు మీ దగ్గర వచ్చి వేడుకోలేదు. దయచేసి వేడుకున్న వాటిని తీర్చండి. అన్నెసరీ విషయాల గురించి టైం వేస్ట్ చేసుకోకండి.